నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. పాకశాస్త్రంలో నలుడు భీముడు ఇలా మనం ఎక్కువగా మగవాళ్ళ పేర్లే మనం వినుంటాం. అయితే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో కూడా మనం చూస్తే షెఫ్లుగా ఎక్కువగా మగవాళ్ళనే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి రంగంలో తనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చుకుంది ఓ మహిళ. తన చేతి వంటతో అమ్మ చేతి రుచిని చూపిస్తుంది. అంతేకాకుండా తను తయారు చేసిన మిఠాయిలు తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి తనెవరో కాదు, నిఖిత. ప్రస్తుతం నిఖిత ఉమేష్ గారు మనతో పాటు ఉన్నారు. తన రెసిపీస్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో నిఖిత, ఎలా ఉన్నారు? హాయ్ రావలి గారు, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిత చెప్పండి, చెఫ్గా మనం ఎక్కువగా మగవాళ్ళనే చూస్తాం కదా, అంటే ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నేను చిన్నప్పటి నుంచే బేకింగ్ మరి కుకింగ్ అవన్నీ అలవాటు ఉంది. అండ్ ఇంట్లో కూడా ఏదో హాబీగా పికప్ చేసుకుంటుందేమో అని చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. ఓకే. సో అండ్ అలాగే చూస్తూ చూస్తూ నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఈ లైన్లోనే ఎందుకు సక్సెస్ఫుల్ కూడా అవ్వచ్చు కదా అని నేను చూస్ చేసుకున్నాను. ఓకే. సో మీరు అంటే హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? సో ఫస్ట్ ఇదేంటిది ఒక హాబీని ఫుల్ టైం కెరియర్గా మార్చుకుంటుందంటే ఫస్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉండింది. పేరెంట్స్ కూడా ఏంటిది మాకు తెలియదు కదా, ఈ ఫీల్డ్లో ఎవ్వరూ లేరు, మా ఇంట్లో కూడా మా రిలేటివ్స్ ఎవ్వరూ ఈ ఫీల్డ్లో లేరు. సో ఎందుకు చూస్ చేసుకుంటుంది అండ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అండ్ ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి మాకేం తెలీదు. సో ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డారు, వద్దని చెప్పారు. అండ్ బట్ నా పర్సనాలిటీ వచ్చే వరకు నేను ఏదైనా చేయాలనుకుంటే అది డెఫినెట్గా ఖచ్చితంగా చేస్తాను. సో చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ అలాగే ఉండింది. అండ్ కొంచెం స్టర్న్గానే ఇంట్లో కూడా చెప్పాను దట్ ఇదే చేయాలి నేను. అండ్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా తీసుకున్నాను, ఐఐటి, జేఈ మెయిన్స్ అవన్నీ తీసుకొని బాగా ర్యాంక్ వచ్చిన తర్వాతే అది కూడా చేయొచ్చు, నాకు ఎబిలిటీ ఉంది, బట్ ఇదే చూస్ చేసుకుంటున్నా అని ప్రూవ్ చేయడానికి అవన్నీ చేశాను. సో దాని తర్వాత కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ అవన్నీ అయిన తర్వాత యాక్సెప్ట్ చేసుకున్నారు. మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకున్న, రిలేటివ్స్తో ఏంటిది డిష్ వాష్ చేయడానికి వెళ్తుంది, ఎలాంటి ఫీల్డ్ చూస్ చేసుకుంటుంది, ఏమైంది, తనకి ఏమైనా లైక్ కౌన్సిలింగ్ చేయించాలా, అవన్నీ చేశారు. బట్ ఐ థింక్ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఏమేమి ఉంటుంది అండ్ ఈ ఫీల్డ్లో ఎలాంటి సపోర్ట్ కావాలి నాకని అవన్నీ సపోర్ట్ చేసుకుంటూ అమ్మ నాన్న చాలా వాళ్ళు కూడా మోల్డ్ అయ్యారు, చేంజ్ అయ్యారు. సో ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్. బట్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇంట్లో వంటంతా లేడీసే చేస్తారు, బట్ అదే ప్రొఫెషన్గా ఎంచుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అవును, ఐ థింక్ ఒకటి ఈ ప్రొఫెషన్లో కొంచెం ఫిజికల్గా స్ట్రెయినింగ్ కూడా ఉంటుంది. ఒక 1 డే ఇన్ అ షెఫ్స్ లైఫ్ అని చూస్తే అట్లీస్ట్ 12 to 14 hours నించుకుంటూ వీఆర్ స్టాండింగ్ ఆన్ అవర్ ఫీట్. అండ్ అవన్నీ చూస్తుంటే ఎందుకు ఇంత ఫిజికల్ స్ట్రెయినింగ్ వర్క్ అవన్నీ అనుకుంటారు, బట్ ఇంట్లో కూడా చేస్తాం కదా. అండ్ ఐ థింక్ విమెన్ ఆర్ అబ్సల్యూట్లీ మల్టీ టాస్కింగ్ అండ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఇది అమ్మాయిలకి ఇది అబ్బాయిలకి అని చూడకూడదు. సో డెఫినెట్లీ జెండర్ ఈజ్ జస్ట్ అ బ్యారియర్ అని అనిపిస్తుంది. సో మీకు హాబీగా ఉండేది అన్నారు కదా, అంటే ఈ హాబీ ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు? సో నేను ఆల్మోస్ట్ 12-13 years నుంచి నేను బేకింగ్ మొదలెట్టాను. సో ఫస్ట్ టైం నేను బేక్ చేసింది కూడా మదర్స్ డేకి ఒక సింపుల్ కేక్ బేక్ చేశాను. అండ్ ఆ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఇది ఎంత కొత్తగా ఉంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. సో ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. సో ఐ థింక్ 12-13 yearsకి నేను మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా కూడా చూసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో ఇలాంటి ఫీల్డ్ ఉంది, ఇలా ఇంత నేర్చుకోవచ్చు అండ్ ఎక్స్పోజర్ నాకు అలాగే అయింది.
సో అప్పటి నుంచి బేకింగ్ స్టార్ట్ చేశాను, ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశాను. ఎవరి బర్త్డేస్ యానివర్సరీస్ అన్నా కూడా నేనే చేస్తాను కేక్స్, నేనే మీ డిజర్ట్స్ చేస్తా. అవన్నీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ నేనే చేశాను. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ నేను కూడా రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. సో ఈ ఫీల్డ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ప్రోగ్రెస్ ఉన్నాయి అని నేర్చుకొని ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సూపర్. అసలు ఇప్పుడు మనం చూస్తే చాలా మంది వంటగదిలోకే వెళ్ళట్లేదు కదా లేడీస్ అయితే. పెళ్ళైనా కూడా చాలా మందికి కుకింగ్ రాదు. ఎస్. సో బట్ కుకింగ్ ఒక డెఫినెట్ లైఫ్ స్కిల్ అని చెప్పచ్చు. ఐ థింక్ ఇప్పుడు డ్రైవింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ లైఫ్ స్కిల్ అని చెప్తే కుకింగ్ ఒక డెఫినెట్ లైఫ్ స్కిల్. ఎక్కడైనా వెళ్తే బ్యాచులర్స్ కానీ లేకపోతే అబ్రాడ్ వెళ్ళినా కానీ అప్పుడు అనిపిస్తుంది అయ్యో నాకు కొంచెం బేసిక్ స్కిల్స్ బాగుండేది, బికాజ్ అక్కడ అన్ని మనమే చేసుకోవాలి, అక్కడ ఫుడ్ తినలేము. ఎస్. సో డెఫినెట్లీ ఇవన్నీ ఐ థింక్ కుకింగ్ ఈజ్ ఎ డెఫినెట్ లైఫ్ స్కిల్. అది ఐ మీన్ ప్రొఫెషనల్గా కాకుండా బేసిక్ అయినా రావాలి, అందరికి రావాలి, నో జెండర్ బయాస్. సో ఒక ఆమ్లెట్ చేసుకోవడం లేకపోతే బేసిక్ ఫుడ్ చేసుకోవడం డెఫినెట్గా అందరికీ రావాలి. అవును. సో మీరు వరల్డ్ చెఫ్ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నారు. సో ఎట్లా అనిపించింది అప్పుడు? సో అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. బికాజ్ నేను అప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ జస్ట్ ఐ వాజ్ 19 to 20 years ఓల్డ్. సో అప్పుడు దుబాయ్కి వెళ్ళి ట్రైన్ చేసుకొని మళ్ళీ సింగపూర్కి వెళ్ళాను ఇండియాని రిప్రజెంట్ చేయడానికి. సో అది ఒక షెఫ్స్ అంటే ఒక పెద్ద ఎత్తుగా ప్రొఫెషన్ అక్కడ. అండ్ ఆ కాంపిటీషన్లో నాకు అర్థమైంది ఓకే వరల్డ్ క్లాస్లో ఇలా ఉంది, స్టాండర్డ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఒక షెఫ్ అంటే ఒక వైట్ కాలర్ జాబ్, ఎంత ప్రెస్టీజియస్ జాబ్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ నేను కూడా నేర్చుకున్నాను అప్పుడు. సో అంత చిన్న వయసులోనే నాకు అలాంటి ఎక్స్పోజర్ దొరకడం చాలా పెద్ద ఆపర్చునిటీనే. సో సింగపూర్ వెళ్ళినప్పుడు ఎంత ఎఫర్ట్స్ పెట్టుకుని, ఎంత రీసెర్చ్ చేసుకొని అండ్ ఎలాంటి డిషెస్ అండ్ ఫుడ్ అవన్నీ చూస్తుంటే ఐ వాజ్ లైక్ ఓకే స్టాండర్డ్స్ ఇలా ఉండాలి, నాకు కూడా ఇలా నేర్చుకోవాలి అండ్ నేను కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి అని డెఫినెట్ ఎక్స్పోజర్ దొరికింది. సో ఐ వాజ్ వెరీ వెరీ లక్కీ. అండ్ ఐ థింక్ స్టార్ స్ట్రక్ అని చెప్తారు కదా, సో షెఫ్స్ వరల్డ్లో నేను డెఫినెట్గా స్టార్ స్ట్రక్ అయ్యాను. అండ్ ఐ థింక్ అదొక పెద్ద మైల్ స్టోన్ నా కెరియర్లో. డెఫినెట్లీ మీ ఫస్ట్ అచీవ్మెంట్ కూడా అయి ఉంటుంది కదా అది. ఎస్. సో అప్పుడు ఎలా అనిపించింది, అప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు ఈ హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నప్పుడు ఎంత యాక్సెప్ట్ చేసినా ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళలో, అప్పుడు కొంచెం క్లారిటీ అండ్ నమ్మకం కూడా వచ్చి ఉంటుంది కదా? అబ్సల్యూట్లీ. సో అప్పుడు నమ్మకం వచ్చింది. అండ్ తను ఒక అమ్మాయిగా ఇంత దూరం తనే వెళ్తుంది. నేను అప్పుడు బ్యాక్ ఇన్ ద డే సోలోగానే ట్రావెల్ చేశాను. అండ్ బ్యాక్ ఇన్ ద డే వాళ్ళు కూడా అనిపించింది ఓకే ఇంత త్వరగా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి అండ్ తను ఎంత ఇండిపెండెంట్గా అయిందంటే సో చాలా ఎంకరేజ్ చేశారు. సో నేను చెప్పాను కదా ఫ్యామిలీ కూడా మోల్డ్ అవ్వాలి, ఫ్యామిలీ కూడా చేంజ్ అవ్వాలి మీ సినారియో, మీ సర్కమ్స్టాన్సెస్కి. సో వాళ్ళు డెఫినెట్గా చేంజ్ అయ్యారు అండ్ చాలా సపోర్టివ్గా కూడా ఉన్నారు. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మ అనుకుంది ఏంటిది దుబాయ్ ఒక్కదాన్నే వెళ్తుంది, సింగపూర్ ఒక్కదాన్నే వెళ్తుంది, సేఫ్గా ఉంటుందా లేదా అవన్నీ కామన్గా. 19 years అంటే చిన్న ఏజ్. ఎస్, బట్ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ లక్కీలీ. సో వాళ్ళు కూడా ఓకే ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ ఎక్స్పోజర్ వాళ్ళు కూడా అయింది, నాకు కూడా అయింది అండ్ అమ్మ నాన్నకు కూడా అయింది. సో అలాగే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, సూపర్. అంటే 19 years ఏజ్లో కంట్రీ దాటి వెళ్ళడం కూడా నిజంగా బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. అసలు మీరు హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? 18 yearsకి స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత 3 years డిగ్రీ. సో దాని తర్వాత నేను ఐటీసీలో
షెఫ్గా నాకు జాబ్ వచ్చింది. సో ఐటీసీ జాయిన్ అయ్యే ముందు నేను ఈ వరల్డ్ కాంపిటీషన్కి వెళ్ళాను. జాయిన్ అయ్యే ముందు వెళ్ళారు. Yes, yes, నైస్. yes. సో ఎలా ఉండింది అంటే ఒక షెఫ్గా అదొక కంఫర్టబుల్ జాబ్ కదా? కంఫర్టబుల్ జాబ్ ఏది ఉండదని ఐ థింక్ ఇప్పుడు చెప్పచ్చు. బట్ సేమ్ ఏ కెరియర్ చూస్ చేసుకున్నా అచీవ్ చేయాలి అండ్ ఏదైనా ముందుకు వెళ్ళాలంటే హార్డ్ వర్క్ డెఫినెట్గా ఉండాలి. సో ఏ జాబ్ కూడా ఈజీ అని చెప్పలేము. అండ్ ఖచ్చితంగా షెఫ్ జాబ్ కూడా ఈజీ కాదు. ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. ఒక్క తర్వాత ఒకటి కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు అందరూ తినేటప్పుడు షెఫ్స్ బిజీగా ఉంటారు. సో మన స్కెడ్యూల్స్ కూడా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. సో ఏ జాబ్ కూడా ఈజీ లేదు అండ్ ఖచ్చితంగా షెఫ్ అవ్వడం కూడా ఈజీ కాదు. రోజు చేయడం అండ్ కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ రెండూ ఉంటాయి. సో యూనో కూర్చొని పని చేసుకోవచ్చు అలా ఉండదు. హ్యాండ్స్ ఆన్గానే డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు. సో ఈజీ కాదు బట్ చేస్తే డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, అయితే మీకు జాబ్ కన్నా కూడా నయోమీలోనే కొంచెం కంఫర్ట్స్ ఉన్నాయేమో కదా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2 years అయింది. సిస్టమ్స్ కొన్ని ప్లేస్లో ఉన్నాయి అండ్ షెఫ్స్ కూడా ఉన్నారు అండ్ టీమ్ కూడా ఉంది. సో ఇప్పుడు కొంచెం డెఫినెట్లీ రిలాక్స్గా ఉన్నాను. బట్ అది ఇప్పుడు చూస్తున్నారు. బట్ దానికోసం ఆల్మోస్ట్ 8 years 9 years పట్టింది. సో అది కూడా ఉన్నాయి. సో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఏ కెరియర్లో అయినా ఐ థింక్ గ్రో అవ్వచ్చు. సో మీరు ఐటీసీలో ఉన్నప్పుడే అంబానీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా మీకు వచ్చింది అంటే స్టాల్ పెట్టడానికి. అంటే ఎలా వచ్చింది ఆ ఇన్విటేషన్? సో ఐటీసీలోనే నేను ఫెబెల్ అని బ్రాండ్లో మాస్టర్ చాక్లెటియర్గా ఉన్నాను. సో అప్పుడు ఇలాంటి ఒక ఎక్స్క్విజిట్ చాక్లెట్స్ స్టాల్ పెట్టాలి అని ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అప్పుడు ఐ థింక్ పాన్ ఇండియాలో ఒక 3 షెఫ్స్ మాత్రమే వెళ్ళారు, 4 షెఫ్స్. సో దాంట్లో నేను కూడా ఒక షెఫ్ వెళ్ళాను. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతమందికి ఎక్స్క్విజిట్ డిషెస్ మరి ఎక్స్క్విజిట్ డిజర్ట్స్ అండ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలంటే సో ఇట్ వాజ్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతున్న మాస్టర్ షెఫ్లో జడ్జిగా ఉన్నారు మీరు. ఎలా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎలా ఉంది? సో ఇది అన్నిటికన్నా హై ఫీల్ కదా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ డెఫినెట్గా అనిపించింది దట్ ఏంటిది నేను మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా నుంచి ఇన్స్పైర్ అయ్యాను అండ్ ఇప్పుడు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో ఒక జడ్జ్గా ఉన్నానంటే ఐ థింక్ లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అని చెప్తారు కదా, అలాగే అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నా కెరియర్లో ఒక ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే అదే అని చెప్పచ్చు. బట్ ఇక్కడే ఆగకూడదు, ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. సో నేను ఎప్పుడూ అనుకున్నది ఒక్కటే, చేయడానికి చాలా ఉన్నాయి, నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. సో అది కంటిన్యూ చేస్తే ఏదైనా అవుతుంది, ఏదైనా ఆపర్చునిటీస్ వస్తుంది. బట్ ఇప్పుడు ఎవరైనా చూసి నేను కూడా ఒక షెఫ్ అవ్వచ్చు, నేను కూడా వీళ్ళ కెరియర్ని చూసుకొని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అని నాకు మెసేజ్ పెట్టినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఓకే ఏదో మంచిగా సాధించాం కన్నా ఏదో ఐ డిడ్ సంథింగ్ రైట్ అని అనిపిస్తుంది. సో షెఫ్ అవ్వడం కోసం కన్విన్స్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు నేను మా అమ్మకు చెప్పాను, నేను ఏదో రోజు నువ్వు నన్ను మ్యాగజైన్లో చూస్తావు లేకపోతే ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూస్తావు, అప్పుడు నీకు అనిపిస్తుంది దట్ నా డాటర్ ఏదో చేసింది, మా అమ్మాయి ఏదో చేసిందని. సో అది నేను చేసి నీకు చూపిస్తానమ్మా, నువ్వు ఇంత కంగారు పడకు అని నేను అలా కన్విన్స్ చేశాను. సో ఇప్పుడు షో చూస్తున్నప్పుడు అమ్మ కాల్ చేసి చెప్పింది దట్ నువ్వు అలా చెప్పావు, నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది, నువ్వు డెఫినెట్గా అది అచీవ్ చేసావని. సో ఐ థింక్ జస్ట్ కీప్ అట్ ఇట్. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా హ్యాపీ? ఎస్, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలో
నేను ఖచ్చితంగా చేస్తాము. అండ్ అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అందరూ నాకు అడ్వైస్ కోసం వస్తారు కొంతమంది, నేను ఈ కెరియర్ చూస్ చేసుకోవచ్చా అని. నేను ఒక్కటే అడ్వైస్ ఇస్తా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో మీ ఫ్యామిలీని కూడా మీరు కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళని కూడా మీరు అష్యూరెన్స్ ఇవ్వాలి, నేను ఏదో చేస్తాను, నేను అచీవ్ చేసుకుంటాను, నన్ను సపోర్ట్ చేయండి అని. వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇస్తే ఐ థింక్ ఎవరైనా చేస్తారండి. ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ముందు కూడా. సో మీది ప్రాపర్ అంతా కూడా బెంగళూరు కదా? సో తెలుగు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు మాస్టర్ షెఫ్ జడ్జ్గా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను చాలా స్పోకెన్ తెలుగు క్లాసెస్కి వెళ్ళాను. దానికన్నా ముందు నాకు తెలుగు వస్తుంది, బట్ ముందు ఇంటర్వ్యూస్ మీరు చూస్తే చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఈ అమ్మాయికి అంత తెలుగు రాదని. బట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చిందంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్గా కాకూడదు. అంటే లాంగ్వేజ్ ఒక మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. అండ్ అన్ని లాంగ్వేజెస్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఈ లాంగ్వేజ్ గొప్పది, ఈ లాంగ్వేజ్ గొప్పది కాదు, అలా ఏంటి కాదు. సో నాకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను వెంటనే ఆన్లైన్ స్పోకెన్ తెలుగు క్లాసెస్ తీసుకున్నాను, చాలా మూవీస్ చూశాను. ఇప్పుడు జీడిపప్పు ఎలా చెప్తారు, జీలకర్ర ఎలా చెప్తారు, అవన్నీ నేర్చుకుని, అవి మెయిన్ కదా, ఎస్ నాకు అవి మెయిన్. సో అలాగే నేర్చుకుంటూ అందరితో మాట్లాడాను. ఐ మీన్ కొంచెం రాంగ్ అయినా కూడా పర్లేదు, మాట్లాడదాం, ట్రై చేద్దాం. ఎఫర్ట్స్ ఎప్పుడు ఆగకూడదు. సో ఎఫర్ట్స్ మంచిగా ఉంటే, ఆనెస్ట్గా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేసుకుంటారని. సో అది నాకు ఒక చాలా పెద్ద ఫియర్ అయిపోయింది. ఫస్ట్ టైం షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత బాగా తెలుగు రాదు కదా, ఎవరైనా మన చెప్తే ఎలా ఉంటుంది అని. సో నేను మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేదాన్ని అండ్ అందరితో మాట్లాడడం అవన్నీ మొదలెట్టాను. సో ఐ థింక్ ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నారు, కంప్లీట్ తెలుగు మాట్లాడుతున్నారు. మీరు చెప్పారంటే ఓకే. సో నాకు అర్థమవుతుంది కాబట్టి మీరు కంప్లీట్ తెలుగు మాట్లాడుతున్నారు. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అండ్ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు, సిబ్లింగ్స్ ఉన్నారు? సో మదర్ డిఫెన్స్లో పనిచేస్తుంది, ఒక సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా. అండ్ నాన్న ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. సో వాళ్ళ ప్రొఫెషన్స్ చూస్తే కూడా చాలా మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్. సో ఇలాంటి షెఫ్ ప్రొఫెషన్ కానీ, హాస్పిటాలిటీ ఫీల్డ్లో ప్రొఫెషన్ కానీ వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అండ్ అక్క కూడా ఉన్నారు, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. సో తను కూడా ఇంజనీరింగ్ ఫీల్డ్ చూస్ చేసుకుంది. సో చాలా మెయిన్ స్ట్రీమ్ కెరియర్స్లో నేను ఒక్కదాన్నే ఒక బ్లాక్ షీప్ అని చెప్పచ్చు మా ఇంట్లో. సో నేను ఇది చూస్ చేసుకున్నా. బట్ వాళ్ళ ప్రొఫెషన్ అది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్గా నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నేను ట్రైనింగ్ చేసేటప్పుడు నా వర్క్ ఆల్మోస్ట్ 3 AM అలా కంటిన్యూ అయ్యేది. బికాజ్ స్పెషాలిటీ రెస్టారెంట్స్ క్లోజ్ చేసి అని ర్యాపప్ చేసే వరకు ఒక 2-3 అయ్యేది. అండ్ నాన్న అప్పుడు వచ్చేవాళ్ళు నన్ను పికప్ చేయడానికి. సో వాళ్ళు కూడా మోల్డ్ అయ్యి ఇలా సపోర్ట్ చేసుకుంటూ, అమ్మ కూడా కాల్ చేస్తూ నువ్వు హాయిగా ఉన్నావా అవన్నీ చెక్ చేసుకుంటూ, ఐ థింక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక అమ్మాయిగా నేను ఇది చేయకూడదు అని వాళ్ళు బ్యారియర్స్ పెట్టుంటే నేను కూడా చేసేదాన్ని కాదు. సో అది నేను అందరికీ చెప్తుంటా, అమ్మాయి అబ్బాయి అని చూడకండి, సేఫ్గా ఉంటారు వాళ్ళు కూడా. ఐ మీన్ పెద్దది అయ్యేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా చేయొచ్చని. సో ఐ థింక్ అది నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్, నా ఫ్యామిలీ. సో మీ ఇంట్లో మీరు రొటీన్కి భిన్నంగా ఉన్నారు. అవును, డెఫినెట్గా. సో అది కూడా బాగుంటుంది కదా కొన్నిసార్లు, అంటే రొటీన్గా వెళ్ళిపోతుంటే ఓకే అన్నట్టు ఉంటుంది కదా. అది డెఫినెట్గా. బట్ ఇప్పుడు చేంజ్ అనేటప్పుడు అందరికీ అంత ఈజీగా తీసుకోరు. ఎప్పుడూ అనిపిస్తుంది దట్
ఏంటిది చేంజెస్ అవుతున్నప్పుడు చేంజ్ ఇస్ వెరీ అన్కంఫర్టబుల్. అవును. సో ఆ అన్కంఫర్టబుల్ వచ్చే వరకు ఒక చిన్న భయం ఉంటుంది, కంఫర్ట్నెస్ ఉండదు. ఎస్. సో ఐ థింక్ అదే ఇప్పుడు చెప్పాను కదా, నాకు చాలా లేట్ అయ్యేది. అమ్మ అప్పటి వరకు వెయిట్ చేసి నాకు డిన్నర్ చేసిన తర్వాత పడుకోనేదాన్ని. సో నిజంగా డే అంతా కూడా అక్కడే కేటాయించాలి కదా, ఫుడ్ టైంకి ఉండదు, స్లీప్ టైంకి ఉండదు. ఎస్, ఇనిషియలీ ఉండదు, బట్ ఆ రిగరస్ ట్రైనింగే ఒక పెద్ద ఫౌండేషన్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా నా స్కిల్స్ చాలా బాగున్నాయి, నేను ఒక షెఫ్ అండ్ నా టెక్నికల్స్ ఇంత బాగున్నాయి అని చెప్పుకోవడానికి ఆ రిగరస్ ట్రైనింగ్ అవసరం అని చెప్పచ్చు. సో మీరు చెప్పినట్టుగా ఏ ఫీల్డ్లో అయినా మీరు చూస్తే ఒక గొప్ప జర్నలిస్ట్ అవ్వచ్చు, వాళ్ళు కూడా టైం ఉండదు, రైట్? రిపోర్టర్ అవ్వచ్చు, వాళ్ళు కూడా టైం ఉండదు. సో ఇలా ఐ థింక్ ఇట్స్ వెరీ పర్సనల్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు నించుంటారో అండ్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారో దాన్ని బట్టి మీ రిజల్ట్స్ కూడా వస్తుందని చెప్పచ్చు. సో ఇప్పుడు మీ గురించి చెప్పండి. అంటే మీది లవ్ మ్యారేజ్ అని చెప్పి విన్నాము. సో ఎలా జరిగింది, లవ్ ఎలా జరిగింది, మ్యారేజ్ ఎలా జరిగింది? చాలా సింపుల్గా కూడా మ్యారేజ్ చేసుకున్నారు. ఎస్, నా చెప్పాలంటే అబ్సల్యూట్ మ్యాచ్ మేడ్ ఇన్ ద కిచెన్ అని చెప్పచ్చు. ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో మ్యాచ్ మేడ్ ఇన్ ద హెవెన్ కాదు, మ్యాచ్ మేడ్ ఇన్ ద కిచెన్. సో నా హస్బెండ్ కూడా ఒక షెఫే. తను కూడా ఒక యూరోపియన్ అండ్ యూరోపియన్ అండ్ వెస్టర్న్ క్విజీన్ ట్రైన్ షెఫ్. సో నేను సింపుల్గా చెప్తా ఉంటాను, I bring the sugar, he brings the salt ani. So I think professional ga and thinking wise, wavelength wise చాలా similarities ఉన్నాయి. And లైఫ్ లో ఏదైనా చేయాలని ఒక హంగర్ మా ఇద్దరిలో ఉంది డెఫినెట్గా. సో ఐ థింక్ దీని వల్ల వి ఫెల్ ఇన్ లవ్. అండ్ దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఫ్యామిలీకి చెప్పి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు. బికాజ్ నా ఫీల్డ్లో నాలాంటి ఎవరైనా ఉంటేనే వాళ్ళు కూడా అర్థమవుతుంది నా స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, నా రూటీన్ ఎలా ఉంటుంది. అండ్ అది ఒక పెద్ద ఇవన్నీ కూడా చేంజ్ ఉంటాయి కాబట్టి సేమ్ ఫీల్డ్ అయితే అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ గొడవలు అవన్నీ నాకు అవసరం లేదు. నా కెరియర్ విషయంలో గొడవలు అవ్వకూడదు అని నేను ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను. సో ఎవరైనా నేను లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకుంటానంటే నా ఫీల్డ్లోనే చూస్ చేసుకోవాలి అని, ఎందుకంటే ఒక కెరియర్కి ఇబ్బంది అవ్వకూడదు అని. సో ఐ థింక్ అలా అయింది. అండ్ దాని తర్వాత ఐ థింక్ మా ఇద్దరికి ఒక గోల్ ఉంది, దట్ ఇప్పుడు హోటల్స్లో ఉన్నాము, దీని తర్వాత ఏంటి, మేమేమైనా సెటప్ చేసుకోవాలి, ఒక మాది అని ఒక బిజినెస్ ఏదైనా చిన్నగైనా పెద్దగైనా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఫండ్స్ కూడా రిక్వైర్ ఉంటుంది. అండ్ ఫండ్స్ కోసం ఐ థింక్ ఫ్యామిలీస్లో మీరు ఎవరితో మాట్లాడినా వెడ్డింగ్స్ కోసం ఒక బడ్జెట్ డెఫినెట్గా ఉంటుంది ఇంట్లో. పెళ్ళి చేసుకోవాలంటే ఓకే, పెళ్ళి కానీ ఇంత డబుల్ అమౌంట్ సెపరేట్గా పెడతారు. సో నా ఫ్యామిలీతో కూడా నేను డిస్కస్ చేసుకున్నాను. సో నా వెడ్డింగ్ కానీ ఇంత బడ్జెట్ పెట్టారు, నాకు అంత గొప్పగా వెడ్డింగ్ వద్దు, సింపుల్గానే చేసుకుంటాను, మా ఇంట్లో టెర్రస్లో వెడ్డింగ్ చేసుకుంటామని మా ఇంట్లోనే టెర్రస్లో వెడ్డింగ్ చేసుకున్నాం, చిన్న ఇంటిమేట్ వెడ్డింగ్. అండ్ అక్కడి నుంచి ఫండ్స్ మిగిలింది నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను పెట్టుకున్నాను. సూపర్ సూపర్, నిజంగా చాలా మంచి డెసిషన్. కెరీర్ ఇంపార్టెంట్ కదా. ఎస్, డెఫినెట్గా. అండ్ అట్లీస్ట్ నేను ఎవరికి నేను ప్రీచ్ చేయట్లేదు, వాళ్ళ ఇష్టం. బట్ మీ కెరియర్కి మీ లైఫ్కి యూస్ఫుల్ అవుతుందంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎప్పుడు అందరూ చెప్పేది నలుగురు ఏం మాట్లాడుకుంటారు, చిన్నగా వెడ్డింగ్ చేసుకుంటే ఎలా అవుతుంది, ఇలా పెళ్ళి చిన్నగా చేసుకుంటే ఏమనుకుంటారు,
ఏమనుకోరు, ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మన నిజంగా ఆ అమౌంట్ ఒక దగ్గర యూజ్ అయినప్పుడు గుడ్ డెసిషన్ అనుకుంటారు. ఎస్ అబ్సల్యూట్లీ. సో అక్కడి నుంచి సో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, నాకు ఈ పెళ్ళిలో ఇంత హడావిడి, ఇంత ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ డబ్బుల నుంచి నేను ఏదైనా స్టార్ట్ చేసుకుంటాను, నా బిజినెస్ మొదలెడతాను. సో అక్కడ నాకు సపోర్ట్ చేయండి అని. సో నా ఇన్లాస్ కూడా చాలా ఓపెన్గా ఉన్నారు ఈ ఐడియాస్ కోసం. వాళ్ళు ఎప్పుడూ నాకు ఇలా కావాలి అలా కావాలని డిమాండ్ పెట్టలేదు. సో ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్, అలా వర్కౌట్ అయింది. సో ఎస్. సో మీ ప్రాపర్ బెంగళూరు కాబట్టి ఇప్పుడు నయోమిలో ప్రాపర్ పార్ట్నర్గా ఉన్నారు మీరు. ఎందుకు ఈ పార్ట్నర్షిప్ అక్కడ చేయాలనుకోలేదు? నేను నా కెరియర్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైం హైదరాబాద్లోనే స్పెండ్ చేశాను, అండ్ నా హస్బెండ్ కూడా ఇక్కడే స్పెండ్ చేశారు. సో క్లయింటైల్ వైజ్ మరి ఎక్స్పోజర్ వైజ్ హైదరాబాద్లోనే చాలా ఎక్కువగా జరిగింది. అండ్ హైదరాబాద్ కూడా చాలా నచ్చింది, అందరూ చాలా బాగున్నారు అండ్ యాక్సెప్టెన్స్ ఉంది. సో ఎందుకు ఇక్కడే చేయకూడదు అని నాకు కూడా అనిపించింది. సో నాకు ఈ లొకేషనే అని కాదు, నా కెరియర్ ఫౌండేషన్ బేస్ ఇక్కడ స్ట్రాంగ్ అయింది అండ్ క్లయింటైల్ కూడా ఇక్కడే చాలా పెద్దగా పెరిగారు. సో ఇక్కడే మొదలెట్టాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ తర్వాత చూద్దామని నేను స్టార్ట్ చేశాను. సో నయోమికి వచ్చాము, అంబియన్స్ చాలా బాగుంది. సో ఇక్కడ ఫుడ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది? సో ఇక్కడ ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పాటిసరీ మరి బిస్ట్రో. సో డిజర్ట్స్ డెఫినెట్గా ఉంటాయి, అండ్ బిస్ట్రో అంటే చాలా యూరోపియన్ అండ్ వెస్టర్న్ ఫుడ్ ఉన్నాయి. సో యాపిటైజర్స్ కానీ మెయిన్ కోర్సెస్ కానీ, అండ్ మన పిజ్జాస్ చాలా ఒక యూఎస్పీ అని చెప్పచ్చు ఇక్కడ, ఎందుకంటే మేము సవర్డో పిజ్జాస్ చేస్తాం. అండ్ ఇక్కడ అది చాలా ఒక బ్రాండ్ రీకాల్ అయింది. సో చాలా సెలబ్రిటీస్ వెడ్డింగ్స్లో ఫంక్షన్స్లో మీ స్టాల్స్ ఉండడం చూసాము, అంటే మీకు ఇన్విటేషన్ వస్తుందా అక్కడి నుంచి? సో ఇన్విటేషన్ కన్నా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అండ్ డెఫినెట్గా వస్తుంది, అండ్ దాన్ని బట్టి మేము కూడా కేటరింగ్ అవన్నీ చేస్తాం. సో ఐ థింక్ ఫుడ్ బాగుంటే ఎవరైనా రీచ్ అవుట్ అవుతారు. సో ఎస్. సో మీరు ఆర్డర్స్ పైన కూడా పంపిస్తూ ఉంటారు? ఎస్. ఓకే. సో ఫ్యూచర్లో నయోమి హోటల్స్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? సో చూద్దాం, ఐ థింక్ చాలా ఉన్నాయి చేయడానికి. సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడే ఏం చెప్పలేను, ఓన్లీ టైమ్ విల్ టెల్ అని చెప్పచ్చు. ఓకే, నైస్. సో ఇప్పుడు నయోమి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఎస్. సో ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి జూబ్లీ హిల్స్లో, ఇంకొకటి ఖాజాగూడలో. సో అంటే ఇప్పటివరకు ఈ కెరీర్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ నాకు మాస్టర్ షెఫ్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ అండ్ ఆపర్చునిటీ డెఫినెట్గా ఇచ్చింది, అండ్ చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు. సో నాకు ఎప్పుడైనా మెసేజెస్ స్ట్రేంజర్స్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు, మ్యామ్ మీరు నా ఒక ఇన్స్పిరేషన్, మీ నుంచి నేను కూడా షెఫ్ అవ్వాలి అనుకుంటున్నాను, అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు నాకు అది ఒక పెద్ద కాంప్లిమెంట్ అనిపిస్తుంది. బికాజ్ నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఉంటానని, నా నుంచి ఎవరైనా ఈ కెరియర్ని పర్స్యూ చేసుకోవాలనుకుంటారని. సో ఐ థింక్ అది నాకు ఒక పెద్ద కాంప్లిమెంటే, అండ్ ఐ థింక్ ఐఎమ్ మోర్ గ్రేట్ఫుల్ ఇలాంటి కామెంట్స్ వస్తాయి. అండ్ ఎవరైనా అడ్వైజ్ అడిగితే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు అడ్వైజింగ్ దెమ్, ఏదైనా చిన్న విషయంలో కూడా ఐఎమ్ ఓపెన్ టు అడ్వైజింగ్ దెమ్. సో అది నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ అనే చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు చాలా చోట్ల స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా, అంటే ఎక్కువగా అందరికీ నచ్చే స్టాల్ ఏంటి, అంటే ఎలాంటి ఫుడ్ అందరికీ నచ్చుతుంది? సో మేము చేసేది ఒక రీసెంట్గా ఒక పిజ్జా పాపప్ చేసాము వేరే రెస్టారెంట్లో, దానికోసం చాలా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. బికాజ్ ఇది చాలా డిఫరెంట్ న్యూ ఏజ్ మోడర్న్ సార్ట్ ఆఫ్ పిజ్జాస్. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే మేము ఎక్స్క్విజిట్ చాక్లెట్ మరి డిజర్ట్
స్టాల్స్ అండ్ కౌంటర్స్ పెడతా ఉంటాము. దాని చాలా రిక్వైర్మెంట్స్ అండ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా నా హస్బెండ్ అండ్ నేను చాలా ప్రైవేట్ కేటరింగ్స్ కూడా చేస్తూ ఉంటాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నిటికీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో మీరు చాలామందికి నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. సో మా వ్యూవర్స్ కోసం, అలాగే ఇప్పుడున్న యూత్ కోసం చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కెరీర్ చూసింగ్. అంటే పేరెంట్స్ చెప్పింది చెయ్యాలా, నాది నేను చెయ్యాలా, అంటే ఏది చేస్తే నా ఫ్యూచర్కి కరెక్ట్ అన్న క్లారిటీ ఉండదు. రైట్. సో దాని గురించి ఏమైనా అడ్వైస్ ఇస్తారా? నేను కెరియర్ అడ్వైస్ ఇవ్వచ్చా లేదా నాకు ఇంకా లైక్ ఇవ్వచ్చు. బట్ ఐ మీన్ మీకేది నచ్చుతుందో అది చేయండి. అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలానే సంపాదించవచ్చు అని ఏం లేదు. చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడే నాకు సక్సెస్ రావాలి, స్టార్ట్ చేసినప్పుడే నేను చాలా డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ ఉండకూడదు. కొంచెం బేస్ స్ట్రాంగ్ అయ్యే వరకు, మీ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ అయ్యే వరకు చేస్తూ ఉండండి. అండ్ కీప్ యాట్ ఇట్, డోంట్ లూజ్ హోప్, కీప్ యాట్ ఇట్. సక్సెస్, ఫెయిలియర్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ డెఫినెట్గా ఉండాలి. సో ఫెయిలియర్స్ ఉన్నా కూడా ఇది ఏంటిది ఇలా అయిపోయింది అని డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్, కీప్ యాట్ ఇట్. ఒక లర్నింగ్ అనుకుని ముందుకు వెళ్ళండి. సో మీకేది నచ్చుతుందో పేరెంట్స్ని కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేయలేదంటే మీరు అష్యూరెన్స్ ఇవ్వండి దట్ నేను ఇలా సాధిస్తానని. బట్ ఊరికే చెప్పేసి ఏది చేయలేదంటే లైక్ అది అవ్వదు. సో అష్యూరెన్స్ ఇవ్వండి అండ్ కీప్ యాట్ ఇట్. జస్ట్ కీప్ వర్కింగ్ అండ్ కీప్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్. మెనీ డోర్స్ విల్ ఓపెన్. చాలా డోర్స్ ఓపెన్ అవుతుంది, చాలా ఆపర్చునిటీస్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు. నిజంగా మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి చూసారు కదా, మనకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళితే విజయాన్ని సాధిస్తారని చెప్తున్నారు నిఖిత ఉమేష్ గారు. మరి ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.